ఇక్కడ క్యాంపెయిన్ బడ్జెట్, యాడ్ సెట్ బడ్జెట్ అని ఉంటుంది. సో యాడ్ సెట్ బడ్జెట్ అంటే ఏంటంటే, ఒకవేళ మనం ఒక్క యాడ్, ఇండివిజువల్ యాడ్ ఇచ్చినప్పుడు మనం గో టు క్యాంపెయిన్ బడ్జెట్కి వెళ్ళిపోతాం. యాడ్ సెట్ బడ్జెట్ అంటే ఏంటంటే, జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక యాడ్ పెట్టినాం సపరేట్, లేకపోతే లైఫ్ స్టైల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అని పెట్టినాం. సో ఇట్లా మనం యాడ్ని రెండుగా డివైడ్ చేసినాం అనుకోండి, ఇది యాడ్ నెంబర్ ఏ, ఇది యాడ్ నెంబర్ బి అని ఇళ్ళనే మళ్ళీ 2 టైప్స్ పెట్టుకోవచ్చు. 2 టైప్, 5 టైప్స్, 6 టైప్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ బెస్ట్ నెంబర్ ఏంటంటే 3 to 4 టైప్ పెట్టుకోవచ్చు. సో ఓన్లీ జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక యాడ్ పెట్టిన, లైఫ్ స్టైల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక యాడ్ పెట్టిన, సారీస్ అమ్మే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ పెట్టిన. ఎగ్జాంపుల్, ఒకవేళ రియల్ ఎస్టేట్ అనుకోండి, మనం అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ టోటల్ మారుతుంది. ఇక్కడ ఏం పెడతాం అంటే ఎగ్జాంపుల్కి ఐటీ వాళ్ళని పెడతాం. ఇంకోటి ఏం పెడతాం, ఐటీ మేనేజర్స్, ఓన్లీ మేనేజర్స్ పెడతాం. ఇంకోటి ఏం పెడతాం, బిజినెస్ మ్యాన్స్ పెడతాం. స్టార్టప్ వాళ్ళకు కొనే ఛాన్స్ ఉండదు. సో ఏం పెడతాం, రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కొనాలంటే వాళ్ళు కొంటారు, బిల్డర్స్. సో బిల్డర్స్ పెడతాం ఎగ్జాంపుల్. సో ఇట్లా యాడ్ 3 టైప్లో డివైడ్ చేసుకుంటాం. 3 లేదా 4 టైప్స్ కూడా, 4, 5, 10 కూడా చేసుకోవచ్చు. బట్ వీ కెన్ డివైడ్ 3 టైప్స్. ఇలా డివైడ్ చేస్తే ఎందుకు అని అంటే, ఈ ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మనం ఇమేజెస్ పెట్టినప్పుడు మనకి ఎక్కడి నుంచి లీడ్ జనరేట్ అవుతున్న బట్టి మనం పర్టికులర్గా ఆ వాళ్ళని ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. మనకు తెలవడానికి, ఫిల్టర్ చేసుకోవడానికి, ఎవరి నుంచి లీడ్స్ వస్తున్నాయని ఫిల్టర్ చేసుకోవడానికి 3 టైప్స్ అట్లా పెడతాం.